ఎవరైనా ఒక తండ్రి శాపం స్వయంగా మహాదేవుణ్ణి కూడా బంధిస్తుందా? ఈ కథ ఒక చీకటి రహస్యంగానే ఉండిపోయింది. మహంకాళుడి త్రిశూలం నుంచి జన్మించారు. ఈతను తెలియకుండానే గణేశుడి జననం గురించి రాసేశాడు. ఈ కథ ప్రారంభమవుతుంది మహాదేవుడి యొక్క ఇద్దరు అనన్య భక్తులతో, మాలి మరియు సుమాలీలతో. ఘోరమైన తపస్సు చేసి మహాదేవుడి యొక్క అనుగ్రహం పొంది అజేయమైన వరాన్ని పొందారు. వీళ్ళిద్దరూ మహాదేవుడి యొక్క సంరక్షణలో ఉన్నారు. వరం యొక్క శక్తితో స్వర్గంపై దండెత్తారు. దేవతల తేజస్సుకు చిహ్నమైన సూర్యదేవుడు వాళ్లని దండించడానికి సిద్ధమయ్యాడు. అతని ప్రచండమైన తేజస్సుతో మాలి సుమాలీలపై దాడి చేశాడు. దాంతో వాళ్లు మూర్ఛపోయి పడిపోయారు. అప్పుడు మహాదేవుడు చూసి, నాచే సురక్షితంగా ఉన్న వారిపై దాడి చేశాడు. నేనిచ్చిన వరాన్ని అవమానించాడు. మహాదేవుడి యొక్క కరుణ ప్రళయంకరమైన రూపం దాల్చింది. మహాదేవుడు సూర్య భగవానుడిని హెచ్చరించాడు. సూర్యదేవుడు ఆగలేడు. మహాదేవుడు అప్పుడు త్రిశూలాన్ని వదిలాడు. త్రిశూలం యొక్క దివ్యమైన ప్రహారంతో సూర్య భగవానుడి చైతన్యం నశించింది. అతని మృత్యువాత పడి రథం నుంచి కింద పడిపోయాడు. అతను కింద పడగానే సృష్టి మొత్తం ఘోరమైన అంధకారంతో నిండిపోయింది. మహర్షి కశ్యపుడు అతని పుత్రుడైన సూర్యుడిని మృత్యవస్థలో చూసి అతని హృదయం ద్రవించింది. అతని పుత్రుడు మరణించాడన్న బాధతో మహాదేవుణ్ణి చూసి శపించాడు. ఓ మహాదేవా, నువ్వు నీ ప్రహారంతో నా కొడుకుని చంపేశావు. నా కుమారుడు ఈ అవస్థలో ఉన్నాడు. నేను ఒక తండ్రినయ్యి ఇలా ఏడుస్తున్నాను. అలాగే ఒక రోజు నువ్వు కూడా నీ కుమారుడి యొక్క మస్తకాన్ని ఖండిస్తావు. ఇది విన్న దేవలోకం కాంపించింది. అప్పుడు మహాదేవుడి యొక్క క్రోధం శాంతించింది. తక్షణమే తన శక్తితో తిరిగి సూర్య భగవానుణ్ణి బ్రతికించాడు. విశ్వానికి కాంతి తిరిగి వచ్చేలా చేశాడు. కాని మహర్షి కశ్యపుడి శాపం వ్యర్థం కాలేదు. మళ్లీ మహాదేవుడు అతనిని సవాలు చెయ్యలేడు. కర్మ యొక్క మార్పులేని నియమం గురించి మహాదేవుడు దానిని స్వీకరించాడు. మరియు ఈ శాప ప్రభావం కాలాంతరంలో మహాదేవుడికి తెలియకుండానే బాలగణేశుడి శిరస్సును ఖండించాడు. ఈ కథ మనకి నేర్పిస్తుంది, కర్మ యొక్క నియమం మారదు. మహాదేవుడు కూడా క్రోధంతో దాన్ని భంగం చేస్తాడో దాని పరిణామం మహాదేవుడు కూడా స్వీకరించవలసి వస్తుంది. కర్మ నియమం కూడా అదే చేస్తుంది. కామెంట్లో హరహర మహాదేవా అని అవశ్యంగా రాయండి.